వెల్కమ్ టు అవర్ ఛానల్. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కి సినీ నటులు కాస్త వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అందువల్లనే క్షమాపణలు చెప్పాడు అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జగదేవ్. ఎస్ సార్, అందరూ బుద్ధి చెప్పడం వల్ల ఇట్లా క్షమాపణలు చెప్పారంటారా? క్షమాపణ చెప్పినట్లేదు, ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు యాక్చువల్గా చాలా డబుల్ మీనింగ్ సాంగ్స్, చాలా బూతులు సాంగ్స్ ఉన్నాయి. ఇక్కడ కాసేపు చంద్రహాస్ను పొగడాలి, లేదంటే కుర్రాడు పోన్లే అనే కోణంలో కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా కొంతమంది ఆ మధ్యన ఒక తమిళ్ హీరో వచ్చాడు. అంటే ఇప్పుడు చంద్రహాస్ మాట్లాడిన దాని మీద ఒక జర్నలిస్ట్ కూడా ఎక్కువ నీ అంతు చేస్తాను, ఈయన కూడా నీ అంతు చూస్తానని అనడం ఏదో మాట్లాడాయి కదా. దాని మీద ఒకసారి నేను చిన్న టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయన ఎవరు, మన ప్రదీప్ రంగనాథన్, ఏది డ్యూడు మధ్యన డ్రాగన్, డ్రాగన్ బాగుంటుంది సినిమా. డ్యూడుకి వచ్చినప్పుడు ఆయన శరత్ కుమార్ ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్ అయితే, జర్నలిస్ట్ అనాలా ఏమనాలో తెలియదు, అంటే ఎదుటి వాళ్ళని అంత తోలనాడేలాగా మాట్లాడే హక్కు ఏ జర్నలిజం నేర్పించిందండి మీకు? మీరు అసలు హీరో ఐటమ్ కాదు కదా, మీరు ఎలా హీరోగా చేస్తే ఇక్కడ తెలుగులో ఎలా కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారని ఇంచుమించు అదే కోణంలో ఆ జర్నలిస్ట్ అడిగారు. పేరు నేను చెప్పను. అడిగితే వెంటనే శరత్ కుమార్ గారు, ఆయనకి తెలుగు అర్థమవుతుంది కానీ రిప్లై ఇవ్వలేపాడు. శరత్ కుమార్ గారు మైక్ తీసుకొని చాలా హుందాగా, చాలా పాజిటివ్గా చెప్పాడు. నిజంగా శరత్ కుమార్ గారు నా దృష్టిలో జర్నలిస్ట్. ఎందుకంటే హీరో మెటీరియల్ ప్రతి ఒక్కరు హీరో అండి. ప్రతి ఒక్కరిలో కూడా హీరోయిజం ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయిలో కూడా హీరోయిన్ తత్వం ఉంటుందండి. అది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. అందరూ హీరోలే. మీరు మీరు తప్పుగా అడిగారనే అర్థం బయటకు అడగపోయినా ఆ అర్థం వచ్చేలా చెప్పాడు నిజంగా. మరి అది అడగడం తప్ప ఉప్ప చెప్పండి. సరే, ఈయన బూత్ పాట పాడాడు. మరి ఆ పాట రాసింది ఎవరు, ఎంకరేజ్ చేసింది ఎవరు, అందులో సెన్సార్ బోర్డు ఇచ్చింది ఎవరు? అవునా? మరి ఎవరిని తప్పిదము? సెన్సార్ బోర్డు మీద వెళ్ళి రాయండి, వార్తలు రాయండి, వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు సోకాల్డ్ ఎవరైతే ఖండించారో వీళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రహాస్ నేను మెచ్చుకోవట్లేదు, చంద్రహాస్కి సపోర్ట్ ఇవ్వట్లేదు నేను. కానీ అలాంటి వాటికి మీరేం చేయాలి? బాబు, నువ్వు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మేమందరం బాయ్కట్ చేస్తాము, మేము ఛానల్స్ వేయము అని ముక్త కంఠంతో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఉండగలరా? మరోవైపు విమర్శ ఏంటంటే, మీడియాని సంతృప్తి పడిస్తే గానీ మా కలెక్షన్స్ రావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీడియా మిత్రులందరికీ మేము కవర్లు ఇస్తున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇంకో సందర్భంలో, అంటే నేను అన్నది, వాడు కుర్రోడు మాట్లాడు రాలేదో లేదో, కనీసం సంస్కారం లేక పాడాడో, వాడు మంచి యాటిట్యూడ్ కాదు, తిట్టుకుందాం కాసేపు. మన యాటిట్యూడ్లు ఏమయ్యాయి అంటాను నేను. దిల్ రాజు గారు ఇలాగే కింద కూర్చొని, ఎప్పుడు మీరు పైన కూర్చోండి, మీరు ఒక బౌండింగ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఓకే చేసి, ఇది కంపల్సరీగా 100 రోజులు ఆడుతుంది, ఈ సినిమా సూపర్బ్, డిజాస్టర్ కానే కాదు అని మీరు రాసి సంతకం పెట్టేవాడిని నేను సినిమా తీస్తానంటే అందరూ సైలెంట్ అయిపోతుంది. అందులో ఒక మేధావి డెఫినెట్లీ చేద్దాం. మరి బేబీ ఆయన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసాడో. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీడియా ఎప్పుడు వెర్షన్ కరెక్టే, అవతల వ్యక్తి హీరోగా చేశాడో లేదంటే ఒక సెలబ్రిటీ వాడో వాడిదే తప్పు అనడం కరెక్ట్ కాదు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనం కరెక్ట్గా ఉంటే అందుకు ఆ రోజు చంద్రహాస్ కూడా నా మీద కూడా చాలా, నా కుటుంబం మీద ట్రోల్స్ చేశారు, నేను ఎవరిని విడిచిపెట్టను అన్నాడు. గుర్తుందా? వీడియో చేశాడు. ఎందుకన్నాడు? కుర్రాడే, ఎంత వయసు వచ్చి మనకే ఇంకిత జ్ఞానం లేకపోతే వాడికి ఎక్కడ ఉంటుంది? వాడికి లేదు. మోహన్ బాబు గారి వ్యవహారమే తీసుకోండి. ఆయన బెడ్రూమ్లో లేకపోతే ఆయన హాల్లో, ఆయన ఇంట్లో సమస్య, నీకెవడు అలౌ చేశాడు లోపలికి? బయటికి పొండి అంటుంటే నువ్వు వెనక్కి వచ్చి మళ్ళీ మైక్ పెట్టు, పెద్ద ఇదే నీకు మార్కులు కావాలా, నీ ఛానల్లో నీకు రెప్యుటేషన్ కావాలా? ఆయన పర్సనల్. ఇప్పుడు ఎవడన్నా భిక్షగాడు వస్తాడు, బాబామంట, ఇంకా మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు? తోసేస్తావు లేదా? సార్, ఆయన ఏదో కొడుకుల విషయమో లేదంటే పర్సనల్ విషయమో ఇబ్బందిగా ఉన్నాడు, వెళ్ళి ఒకడు మైక్ పెట్టాడట, ఆయన్ని తోసాడట, ఈడు వెళ్ళి మైక్ పెట్టడం తప్పు కాదు, వాడిని తోసి మోహన్ బాబు తప్పు అంట. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అంటారు చెప్పండి? చాలా దారుణంగా కొన్ని ఇష్యూస్ లో అది నేను అంటున్నా. సో ఇప్పుడు ఏ చంద్రహాస్కి అయితే ట్రోల్స్ చేశారో దానికి
పెద్ద పెద్ద హీరోలు కూడా అతీతులేం కాదు. పెద్ద పెద్ద హీరోలు కూడా ట్రోల్స్ చేశారు. మొన్న రామ్ చరణ్ గారికి కవలు పిల్లలు పుట్టే ముందు కూడా ఉపాసన గారి సరోగసి బేబీ అట. నీకు ఎవరా చెప్పాడు? తప్పు కదా. మనోభావాలు ఎంత దెబ్బతింటాయి, మానసిక క్షోభకు గురవుతారు. మరి అలాంటి పట్టుకో, ముందు వాళ్ళందరినీ ఒక యూనియన్లో పెట్టి ఎవరో అసలు ఛానల్ బ్లాక్ చేయండి అని చెప్పండి. పెడతారా? పెట్టరు. మేము చేయలేదండి. మీ చేయకపోతే ఇంకెవరు చేశారు? మీలో ఒకడే. అవునా కదా? సో నేను ఇప్పుడు చంద్రహాస్ మాట్లాడింది తప్పే. కాకపోతే కంపారిజన్ ఏంటంటే పెద్ద పెద్ద హీరోల పిల్లలే మాట్లాడలేదు, నువ్వెంత మొన్నొచ్చావు చిన్న పిల్లగాడివి నువ్వు మాట అంటావా అనే ఇగో హట్ అయిపోయింది ఇక్కడ జనాలకి. పెద్ద పెద్ద హీరోలకి చేశారు. అందుకే రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ వీళ్ళందరూ నెపో కిడ్స్ అయినప్పటికీ ఎప్పుడు వచ్చే వాటి మీద రెస్పాండ్ అవ్వలేదు. రోల్ చేసినా సరే చేసుకోండి అని ఊరుకున్నారు. ఈయన కుర్రాడు కదా, ఊరుకోలే, రివర్స్ అయ్యాడు. మళ్ళీ వాళ్ళు రివర్స్ అయ్యారు, ఎమోషన్ అయ్యాడు, ఏడ్చాడు. సో నేనేమంటానంటే సొసైటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఓయో రూమ్స్ అంటే ఆ యాంగిల్లోనే చూస్తున్నారు. లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్లు వచ్చేసాయి. మనకి హైదరాబాద్లో కో లివింగ్ హోటల్స్, కో లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ వచ్చేసాయి. అవును. ఎటు వెళ్తుంది ఇది? మన సభ్యతా సంస్కారం ఏమవ్వాలి, మన సొసైటీ ఏముందండి? ఏముంది? వీటి మీద ఆర్టికల్స్ రాయండి. ఒక రైతు ఇబ్బంది పడుతుంటే వీటి మీద రాయండి. ఇవే రాయట్లేదు. ఎంతసేపు వాడి పిల్లం ఇంకో విడాకులు ఇచ్చేస్తుంది, వీడికి పుట్టబోయే బిడ్డ సరోగసి, ఈమె అద్దె గర్భంతో కన్నా, ఇవి ఎందుకయ్యా? మొన్న ఏదో అనసూయ గారు, శివాజీ గారు, కొంతమంది కొన్ని ఛానల్స్ లో వేసే థంబ్నెయిల్స్ కే సగం జర్నలిజం అనేది ఏంటి అనేది అయిపోయింది సార్. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ థంబ్నెయిల్స్ చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి కదా. మరి థంబ్నెయిల్స్ చూస్తే ఒకటి ఉంటది, లోపల చూస్తే కంటెంట్ వేరేది ఉంటది. థంబ్నెయిల్ బూతుల కన్నా దారుణంగా ఉన్నాయి, మానసిక క్షోభకు గురి చేసేలా ఉన్నాయి. మరి అవి ఎవరికి కనబడవా? ఈ పాటే కనబడిందా? మరి ఎక్కడ మరి ఎంత జర్నలిజం సీరియస్ గా చంద్రహాస్ ఇచ్చిన వార్నింగ్ ని కింద పెట్టి పైనుంచి నువ్వు మాకు ఇస్తావా, నువ్వు చూసుకుందాం మనం అని మాట్లాడిన ఆ పెద్ద మనిషి అవన్నీ ముందు వాళ్ళతో ఫైట్ చేయి, అప్పుడు సభాష్ రా బిడ్డ అంటాను నేను. కాబట్టే దొరికాడు. బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు, ఏదో ప్రభాకర్ గారు అబ్బాయి, మరి ఆడేసుకోవాలి కదా, ఛాన్స్ దొరికింది. పెద్ద పెద్దలను వదలం, మీరు నిన్ను వదులుతామా అనే స్థాయిలో ఉన్నారు. ఆ కుర్రోడు కూడా అలాగే ఉన్నాడు, కుర్ర చేష్టలు. కాకపోతే మొత్తానికి వైబ్ అయితే వచ్చిందిగా. ఈ మీరు నేను ఈరోజు మాట్లాడుకుంటున్నాగా, అలా మాట్లాడేది హైలైట్ చేసింది ఎవరు? మీరేగా. వాడేదో బూత్ పాట పాడాడు, వాడిని ఏ టెలికాస్ట్ చేయదు, ఎవడు స్ట్రోల్ చేయొద్దు, ఎవడే మాట్లాడద్దు, వదిలేస్తే ఆడిపోయి అమ్మో నేను ఇలా చేసినా వర్కౌట్ అవ్వలేదురా ఎందుకు అని ఊరుకునేవాడేమో. మీరు చేయబట్టి మరి కాస్త రెచ్చిపోయి వాడు మళ్ళీ కౌంటర్లు స్టార్ట్ చేశాడు. ఎవరు చేశారు ఇదంతా? మళ్ళీ అల్టిమేట్ గా ఈ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా ముసుగులో ఉండే కొంతమంది మీడియా మిత్రులు. ఎవరిని తప్పు పడతాం చెప్పండి, అదంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.